నుండి 62వ అధ్యాయం నుండి 8వ వాక్యాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ తెలియజేసే విషయం ఏమిటంటే, దైవం ఇక్కడ ఈ విధంగా చెప్తున్నాడు. కుల్ ఇన్నల్ మౌతల్లజీ తఫిర్రూన మిన్హు ఫఇన్నహు ములాకీకుం సుమ్మ తురుద్దున ఇలా ఆలిమిల్ గైబి వషహాదతి ఫయునబ్బిఉకుం బిమా కుంతుం తఅమలూన్. అంటే, ఓ మనిషి, నీవు ఏ చావు నుండి అయితే పారిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నావో అది నీకు తప్పకుండా వచ్చే తీరుతుంది. ఆ తర్వాత మీరు రహస్య విషయాలు, బహిరంగ విషయాలు తెలిసినటువంటి ఆయన ముందు, అంటే దైవం ముందు హాజరుపరచబడతారు. అప్పుడు ఆయన మీరు ఏమేమి చేస్తూ ఉండేవారో మీకు తెలియపరుస్తాడు. హాసిలరా, చావు తప్పించుకునే ఎల్లకాలము బతుకోగలవాడు ఎవడు? ఇది బైబిల్ వాక్యం. జాతస్య ధ్రువ మృత్యు, ఇది భగవద్గీత వాక్యం. అదేవిధంగా కుల్లు నఫ్సిన్ జాయికతుల్ మౌత్, ప్రతి మనిషి కూడా, మరి ప్రతి ఆత్మ కూడా, నఫ్స్ అంటే ప్రతి మనిషి ఆ మరణాన్ని చవి చూడవలసిందే ఖురాన్ వాక్యం. మనందరికీ కూడా తెలుసు, మనము ఇక్కడ శాశ్వతం కాదు అని తెలుసు, ఏది శాశ్వతం కాదు అని తెలుసు. అయినప్పటికీ కూడా ఒక ఆరాటము, ఈ ఏదో సంపాదించేయాలి అని చెప్పేసి ఆరాటము, ఆ సంపాదించడంలో అనేక మంది యొక్క ఉసురు పోసుకోవడాలు మనం ఎంతమందిని చూడడం లేదు మహాశైలారా. సరే, ఇక్కడ దైవం తెలియజేసే విషయం ఏమిటంటే, మీరు ఎంత ప్రయత్నం చేసినా మీరైతే చావు నుండి అయితే తప్పించుకోలేరు. మనం అనుకుంటాం పలానా చోట వెళ్లకుండా ఉంటే యాక్సిడెంట్ జరిగేది కాదు అని చెప్పేసి. జరగాలని ఉంది కాబట్టి, మన యొక్క మరణం అక్కడ వ్రాయబడి ఉంది కాబట్టి అక్కడ వెళ్ళాడు వాడు. లేదు, ఇంట్లో వ్రాయబడి ఉందనుకుంటే మన మరణము ఇంట్లోనే చచ్చిపోతారు. ఎంతమంది మనం చూడడం లేదు ఏమండి? అయితే చావు అయితే, మరణం అయితే అందరికీ కూడా వచ్చే తీరుతుంది, దాన్ని ఎవరు తప్పించుకోలేరు. అయితే తర్వాత ఏం జరుగుతుంది, మీరందరూ కూడా, మానవులందరూ ఎవరైతే చనిపోయారో వారందరూ కూడా ఆ సృష్టి ప్రభువు ముందు తీర్పు దినాన హాజరుపరచబడతారు. బహిరంగ విషయాలు, రహస్య విషయాలు తెలిసినటువంటి ఆయన ముందు. ఈ ప్రపంచంలో బహిరంగ విషయాలే తెలుస్తాయి జనాలకి, రహస్య విషయాలు ఎవరికి తెలుస్తాయి? ఎవరికి కూడా తెలియవు. కానీ ఆయన సర్వం కూడా తెలుసుకున్నవాడు కదా. ఎందుకంటే ఆయన మన కర్మలకు ఆయన ప్రతిఫలం ఇవ్వాలి కదా. ఏ కర్మలు మంచివి, ఏ కర్మలు చెడ్డవి, ఏది బహిరంగము. ఎందుకంటే మనిషి బహిరంగంగా కొన్ని చేస్తాడు, కానీ దానికి సంకల్పం ఏ విధంగా ఉన్నదో మనకు తెలియదు కదా. కాబట్టి మనిషి యొక్క కర్మల యొక్క ప్రతిఫలము సంకల్పాన్ని బట్టి ఉంటుంది. ఇన్నమల్ ఆమల్ బిన్ నియాత్ అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మనిషి చేసుకున్నటువంటి సంకల్పాలను బట్టి అతని యొక్క ప్రతిఫలం ఆధారపడి ఉంటుంది. ఇక్కడ దైవం తెలియజేసే విషయము, హాజరుపరచబడిన తర్వాత మీరు ఏమేమి చేస్తూ ఉండేవారో అప్పుడు ప్రపంచ ప్రజలకు ఆయన తెలియజెప్తాడు ఆ రోజున. ఎందుకంటే ప్రజలకు తెలియదు కదా, ఏదైతే బయట ఉందో అదే తెలుస్తుంది, లోపల తెలియదు కదా. ఆయన సంకల్పాలను కూడా ఆ రోజున బయటపెడతాడు. సర్వే జనా సుఖినో భవంతు. వాకిరు దావన అనిల్ హమ్దులిల్లాహి.